అనేం కావాలని లిస్ట్ వేసుకున్నావు కదా? అన్నీ చేస్తున్నాను. కావేరి మార్కెట్ దాకా వెళ్ళొస్తాము, జాగ్రత్త తలిపేసుకో. అలాగే నాన్న. వస్తావమ్మా. ఓకే అమ్మా. కావేరి తలుపుతీ ప్లీజ్. సరే ప్లీజ్, అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడం కుదరదు. వాళ్ళు బయటికి వెళ్ళని చూసే నేను వచ్చాను కావేరి, ప్లీజ్ తలుపుతీ, నీతో మాట్లాడాలి. సరే ప్లీజ్, సీన్ క్రియేట్ చేయొద్దు, ఎవరైనా చూస్తారు. సీన్ క్రియేట్ చేసేది నేను కాదు, నువ్వు. అయినా నీకు జనాలపైన అంత కన్సర్న్ ఉంటే నువ్వైనా బయటికి రా, లేకపోతే నన్నైనా లోపలికి రాని. సరే ప్లీజ్ కావేరి తలుపుతీ ప్లీజ్. చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కి ప్రేమకి అడ్డురాని డబ్బు స్టేటస్ ఇప్పుడు సడన్ గా ఎలా అడ్డు వచ్చాయి? ఏమంటున్నావు నువ్వు? నాకన్నా డబ్బున్న సంబంధాలు చూస్తున్నావు అంట కదా, అందుకే కదా నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఇంతలా ఇగ్నోర్ చేసింది. లేదు శరత్, నువ్వు అనుకుంటుందేం కాదు. నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయలేక. నీకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? పిచ్చా నీకు? రాధా. వాట్? రాధా? రాధా నన్ను లవ్ చేయడం ఏంటి? తను నిన్ను డీప్ గా లవ్ చేస్తుంది. తను లవ్ చేస్తే సరిపోతుందా? నేను తను లవ్ చేయని అవసరం లేదా? నేను లవ్ చేస్తుంది నిన్ను కావేరి. మనం ప్రేమించుకుంటున్న విషయం తనకి తెలీదు శరత్. తను నన్ను లవ్ చేస్తే తన కోసం నువ్వు నన్నే అవాయిడ్ చేయడం ఏంటి? తనది ట్రూ లవ్ కదా. ట్రూ లవ్వా? ఇప్పుడు ఏమంటావే దాన్ని ట్రూ లవ్? వెళ్ళి దానే లవ్ చేయమంటావా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? తన ఫ్రెండ్షిప్ కోసం నువ్వు నా లవ్నే సాక్రిఫైస్ చేస్తా అంటున్నావు, కానీ అది మన మధ్య చిచ్చులు పెట్టి మన ఇద్దరిని విడిదీయాలని చూస్తుంది తెలుసా? రాధా అలాంటిది కాదు, తను మన మధ్య చిచ్చు పెట్టడం ఏంటి? మరి కాదా? నువ్వు నన్ను లవ్ చేయట్లేదని, నాకన్నా డబ్బున్న సంబంధాలు చూస్తున్నావని, అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావని ఇవన్నీ నాకు ఎవరు చెప్పారు అనుకున్నావు? తనే చెప్పింది. నేను నమ్మను. అంటే నీకు నా మాట కన్నా తన మీద నమ్మకం ఎక్కువ? ప్లీజ్ శరత్, రాధ గురించి అలా నెగటివ్ గా మాట్లాడుకు. తను అలాంటిది కాదు, నేను వినలేను. అరే తనకు ఒంట్లో బాగపోతే నువ్వు తిండి తిను, తనకు మనసు బాగపోతే నువ్వు బాధపడతావు. తన కోసం ఇంతలా ఫీల్ అయ్యే నీకు ద్రోహం చేయడానికి తనకు మనసు ఎట్లోపిందో నాకు అర్థం కావట్లేదు. అదొచ్చి నాకు శరత్ కావాలని అడిగితే నిన్ను హ్యాపీగా దానికి ఇచ్చేస్తాను. దానికోసం ఏదన్నా చేస్తానని బాగా తెలుసు దానికి. దానికి మన మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు తెలుసా? రాధా, ఏయ్ రాధా, 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 ఏ రాధా, రాధా, ఏంటి పిచ్చి పనులు? కావేరి ముందుకు రావద్దు, వస్తే దూకేస్తా. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ముందు వెనక్కిరా. నేను రాను. ఇప్పుడు ఏమైందని సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావే? సరే నీకే వదిలేస్తున్నాను కదా, నీకంటే నాకేది ఇంపార్టెంట్ కాదని నీకు తెలీదా? నువ్వు సాక్రిఫైస్ చేస్తే సరిపోతుందా? శరత్ నన్ను లవ్ చేయాలి కదా. నువ్వేం చేసినా శరత్ నన్ను ఇష్టపడడు. నువ్వు చచ్చి ఎవరిని సాధిద్దామని? నిన్ను చూసి ధైర్యంగా బ్రతుకుతున్నా మీ అక్కనా, లేక నీకోసం నన్ను కూడా వదులుకోవాలనుకున్న నీ ఫ్రెండ్ కావేరీనా?
నువ్వు చెప్పింది కరెక్టే. కావేరి ఒకవేళ నన్ను సాక్రిఫైస్ చేసినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ ప్రేమించను. ఎందుకంటే నేను నిన్ను ఒక మంచి ఫ్రెండ్గానే చూశానే తప్ప నీ పైన నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నువ్వు కావేరి, అయినా నేను చెప్పినట్టు తనకి ముందే మన గురించి ఒక క్లారిటీ ఇచ్చుంటే పరిస్థితి సూసైడ్ దాకా వచ్చేది కాదు కదా. చా, నువ్వు ఇంత ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తావని నేను అనుకోలేదు రాధా. చూడు, ఇప్పటిదాకా నేను ఒక మంచి ఫ్రెండ్గా అయినా చూశాను, కానీ నువ్వు అదే పంతంతో ఉంటే నేను నీతో ఫ్రెండ్గా కూడా ఉన్నాను. రాధా, ఇంకెప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. సారీ కావేరి, నేను మీ ఇద్దరిని చాలా బాధ పెట్టాను. నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటే? నీకేమైనా పిచ్చా? జరిగినంతా మర్చిపో. అయినా నీకు శరత్ లాంటి వేసి పిల్ల ఎందుకే? నీకోసం కత్తి లాంటి కుర్రాడు వస్తాడు. అబ్బచ్చా, బాగుంది. చివరికి మీరు ఒకటైపోయారు, నన్ను మాత్రం పిచ్చోని చేశారు. అంటే ఏంటి ఇప్పుడు నీ గోలా? నీకోసం మేము ఇద్దరం కొట్లాడుకొని విడిపోవాలా? అమ్మా వద్దులే అమ్మా, మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికి సర్కస్ విధులు చేయలేక నేను చావాలి. అబ్బా, ఇది తగిలింది చిన్న దెబ్బే, ఇంటికెళ్ళి బ్యాండేడ్ వేసుకో. చిన్న దెబ్బ అంతేలేవే, ఇదే దెబ్బ దానికి తగిలింటే ఈ పాటికి రచ్చ చేసేదానివి. బాలుగారు, బాలుగారు, ఓయ్ కాస్త ఇలా దయచేస్తారా? ఇందాక లైఫ్ లో ఏదో ఎక్సైట్మెంట్ మిస్ అయ్యాను అన్నారు కదా? అవును గోపాల్జీ, పెళ్ళైన దగ్గర నుంచి లైఫ్ మరి చప్పగా బోరింగ్ అయిపోయింది. లైఫ్ లో కాస్త రిఫ్రెష్ అవుదామని మీ దగ్గరికి వచ్చా. నీ లైఫ్ లో నువ్వు మిస్ అయిన థ్రిల్ నేనిస్తాను బాలు. బాబు, ఆ థ్రిల్ ఏదో త్వరగా ఇచ్చేసి పుణ్యం కట్టుకుని. అయితే నేను చెప్పినట్టు వినాలి. మీరు చెప్పండి, చూస్తారుగా. బాలుగారు, ఒక్కరోజైనా నాలా బతకాలి అన్నారు కదా, ఓ పని చేయండి, కాసేపు మీరు నాలా మారండి. అంటే నేను బాలు, మీరు గోపాల్ అన్నమాట. కాసేపు అంటే ఎంతసేపు అండి? అబ్బాబ్బాబ్బా, మీ క్లారిటీ చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది బాలుగారు. బాలుగారండి, నేను గోపాల్ కదా. అబ్బా, మీరు కేక గోపాల్ గారు. సరే వినండి, ఇప్పుడు నన్ను కలవడానికి ఒకడు వచ్చాడు. వాడు వెళ్లిపోయేంత వరకు నేను బాలు, మీరు గోపాల్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బాలుగా మారకూడదు, ఓకేనా? చూస్తారు కదా, చిన్న ఇంటిస్తే చాలు నేను క్యారెక్టర్ లోకి ఇంటే వెళ్ళిపోతా. సూపర్. మీరు నాలా ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది చూడడానికి నేను మొబైల్ ఇవ్వండి. ఇందులో ఒక వీడియో తీస్తానన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం రివ్యూ చేసి చూసుకోవడానికి బాగుంటుంది. అబ్బా, ఈ ఐడియా ఇంకా సూపర్ గా ఉందండి. తీయండి, నా పెర్ఫార్మెన్స్ తో చింపేస్తాను నేను. నీకు చిరిగిపోవడమేగా నాకు కావాల్సింది కూడా. రెడీ? హాయ్, బాలు, నేను గోపాలు. పెట్టేసేస్తానే. నా పెర్ఫార్మెన్స్ అంతా బాగా రికార్డ్ అయింది కదా. బాలుగారు, మీకేం ప్రాబ్లం లేదుగా? మీరు నాలా మీరు అరిచి గీ పెట్టినా సరే ఆ వచ్చేవాడు వెళ్ళేదాకా మీరు బాలు, నేను గోపాలు. గోపాల్ గారు, మీకోసం వచ్చిన నేనే. నేను గోపాల్ అయితే ఆయన చూపిస్తా బుద్ధి లేకుండా. గోపాల్, ఎయిర్పోర్ట్ లో మిస్ అయిపోయిన బ్యాగ్ ఇచ్చేస్తాను, వెళ్ళిపోతా. ఏం బ్యాగ్? బ్యాగ్ అంటే ప్లాస్టిక్ బ్యాగా, పేపర్ బ్యాగా, గన్ని బ్యాగా? 1,00,000 బ్యాగులు ఉంటాయి. నా బ్యాగ్ ఇస్తే వెళ్ళిపోతానంటే క్లారిటీ ఉండొద్దా? బాలు వీడియోకి సింగ్ అవ్వట్లేదే. ఆయన పేరు ఆయన చెప్తున్నాడా, లేకపోతే ఈయన పేరు ఆయన చెప్తున్నాడా? నువ్వు ఎవడైతే నాకేంద్రా, ఎయిర్పోర్ట్ లోంచి నువ్వు తీసుకొచ్చిన బ్యాగ్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఎవడైతే నాకేంట? బాలు, బాలు ఇక్కడ. 1 minute క్లారిటీ. అలా చూస్తూ ఉన్నారండి గోపాల్ గారు, మాట్లాడండి. ఎవరితో ఏం మాట్లాడుకో తెలుస్తుందా నీకు? సరే సారీ. నా బ్యాగు అదిగో, అదే నీ బ్యాగ్. అది నాది కాదు. దుబాయ్ నుంచి ఫ్లైట్ లో వచ్చింది నువ్వేనా? కాదు. నువ్వు కనపడా బ్యాగ్ నీదో కదా, ఎలా తెలుస్తుందిరా? అది అలా అలా అడగండి గోపాల్ గారు. ఏంద్రు లాజిక్లు మాట్లాడుతున్నావు? చెట్టంత మా గోపాల్ గారిని పట్టుకుని
రాగి అంటావేంట్రా? అసలు ఆయన తలుచుకుంటే నిన్ను. అమ్మో ఇప్పుడు చెప్పండి రా. కూరగాయల కోసం కత్తి తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతావు అనుకున్నావా? నేనెవరినో తెలుసా? ఎవరు మనిషినో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? యాదవ్ వాస్తా బస్తీ నర్సింగ్ యాదవ్ మనిషి. టూల్పేట్ శంకర్నే. బాలు బాలు ఏబిసిడి ఏదో చెప్పుకో మీ అన్నకి ఏం పీక్కుంటాడో పీక్కోమనరా. చూప్ అన్న ఆగా బ్యాగ్ దొరికేంత వరకు నిన్నేం చేయొద్దని చెప్పిండు. అందుకనే వదిలేస్తున్నా. 2 దినాలలో మళ్ళీ వస్తా. అస్సలు బ్యాగ్ ఇయ్యలేదనుకో నేను తీసుకొచ్చే బ్యాగ్ లో నిన్ను తీసుకుపోతా. అన్నా వీడోడో బాలుగాడట మస్తు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. మనలను పంపించి ఏ చెప్పిండు కొడుకుని. నేను గోపాల్ కాదు, నేను బాలుని. ఆయన గోపాలు. అదేంటి గోపాల్ గారు? ఆఫ్టర్ ఆల్ ఒక ఆకురోడి గాని చూసి భయపడి సింహాల్ లాంటి మీరు క్యారెక్టర్ మార్చుకోవడం ఏంటి? అబ్బా ఇంకా వద్దు. ఏమ్రా తమాషాలు చేస్తున్నారా? మంగళవారం మర్డర్ చేయను లేకపోతే పరిస్థితి. అయ్యో బాబోయ్, నేను చెప్పేది నిజం బాబు. నేను గోపాల్ కాదు, నేను బాలుని. నమ్మండి. ఒక ఆకురోడి గాని చూసి భయపడి మీరు మీ క్యారెక్టర్ మార్చేసుకోవడం ఏంటండి? అమ్మో నీ మొక్కడుతూ మాడా చెప్పాను కదా, రేపొద్దున బాలు నేను చదువుని వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజన్ లో నిన్నైపోయి నన్ను ఎక్కడ వేసేస్తారని నేను భయపడి చేస్తుంటే అలా పిలుస్తావేంటి? ఆ బ్యాగు గనక దొరకలేదనుకో మీ ఇద్దరిని ఈ బాలు నువ్వేం చేయలేరు. ఏంటండి బాలు గారు, వాడొక్క దెబ్బ కొట్టేసరికి మీరు అలా ప్లేట్ బిర్యానీ చేస్తారేంటి? నీదేం పోయింది? వాసిపోయింది నాకు అని పిలిచేదా? అడుగుంటూ ఒకసారి పిలవచ్చు కదా. ఈ సొమ్మేం పోయింది? అవును మరి పిలుస్తారు. మరి మీరేగా ఒక రోజంతా నీలాగే ఉండాలి, నాకు తెల్లు కావాలి, కొట్టకూర కావాలి అన్నారు. ఆ వచ్చినోడు ఏమన్నా పీసి మెట్టాలి అమ్ముకున్నావుడా? పీకలు కోసేసాడు. అయినా ఆడి ముందు ఎదో యాక్టింగ్ లేంటి. అయినా బాబు ఆ గోపాల్ పేరు వద్దు, ఎదవ త్రిల్లు నాకు వద్దు. మీకు మీ పేరుకో దండం ఉంటారు. అది కదండి గోపాల్ గారు. అయ్యి బాబోయ్, వాడు కత్తి తీయంగానే నాకు లోపల ఎంత భయం వేసిందో నేను ఆవిడికి చెప్పుకోవాలరా. అమ్మా అమ్మో అయ్యో బాబోయ్, నా వల్ల కావట్లేదు. అమ్మో ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావు? ఎక్కడో చేస్తాననే ఇక్కడికి వచ్చి చచ్చాను. దీనికి తిన్నగా సమాధానం చెప్పవా నువ్వు? ఆ గోపాల్ ఇంటి నుంచి వస్తున్నాను. ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి పెళ్లి గాని ఆ గోపాల్ గారితో ఏంటి నీకు? అసలే నాకు వాడంటే కాలుతుంది. నా ఫ్రస్ట్రేషన్ అంతా వాడనుకుని నీ మీద తీసుకుంటా. అమ్మో నీకు దండం పెడతా తల్లో, దయచేసి ఆ గోపాల్కి ఏం మాత్రం వద్దు. ఒక్కసారి ఆడినందుకే దౌడంతా వాసిపోయింది. మళ్ళీ ఇంకోసారి అంటే చాలా కష్టం. ఏమైంది? ఏమైందని అంత మెల్లగా అడుగుతావేంటి? నేను ఆ గోపాల్ ఇంటికి వెళ్ళానా? ఏయ్ కావేరి, శరత్ ఏంటి ఇది?
మీ లవ్కి నా దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఎవరి దిష్టి తగలకుండా మీరు పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని గుడికి వెళ్ళి మీ పేరును అర్చన చేయించుకున్నాం. ఆహా చూడు, నువ్వెప్పుడైనా ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యావా? నిన్ను అది బెటర్. కోళ్ళ పొడిచేసారు. అమ్మో బాలు, ఒక తొక్కలో బ్యాగ్ కోసం రౌడీ వచ్చి అంత గొడవ చేశాడంటే నీకేమనిపిస్తుంది? రోజు రోజుకి బొత్తిగా నీకు మొగుడంటే గౌరవం లేదనిపిస్తుంది. నేను గోపాల్ గురించి మాట్లాడుతున్నాను. నేను నా విషయం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమైంది? ఏమైందంటే ఏమైంది? బాలు ఏంటి బాలు? మొగుడిని ఎక్కడైనా ఏకవచనంతో మాట్లాడతారా? బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది. నీకు రెస్పెక్ట్ కావాలా, రైట్ కి ఫుడ్ కావాలా? రెస్పెక్ట్ 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 లేకపోయినా బతకగలం కానీ నైట్కి ఫుడ్ లేకుండా బతకడం చాలా కష్టం. గుడ్ బాలు, ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడేటప్పుడు మధ్యలో సొల్లు మాట్లాడి డిస్టర్బ్ చేయకు. ఎస్ యువర్ ఆనర్. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంటుందంట? అన్ని తెలివితేటలే నాకు ఉండి చేస్తే ఆ గోపాల్తో గోపాల్ గేమ్ ఆడి ఉండేవాడిని కాదు కదా. ఇప్పుడు తను మన కోసం అర్థం చేయించుకొచ్చింది, అప్పుడే చావబాతున్నావు. దేవుడు ఫీల్ అవుతాడే శరత్ ఒక్కడే అయిపోయాడు కదా. అందుకే త్వరలో నాకు కంపెనీ ఇవ్వడానికి నాలాంటి మంచి డీసెంట్ కుర్రాన్ని చూసుకుంటే నాకు ఒక ప్రాబ్లం తీరుతుంది కదా. హలో హలో హలో, ఇలాంటి డీసెంట్ కుర్రాడు ఏం వద్దమ్మా. ఈడియట్ సినిమాలో రవితేజ ఎలా ఉంటే చూడు. రవితేజ అలాగానా? బాబు చంటి ఎక్కడున్నావమ్మా? ఎందుకన్నా మంచిది ఆ గోపాల్ గాడి కదలికల మీద ఒక కన్నేసుంచు. బ్రెయిన్ వాడాలంటే కష్టం గాని కన్నే కదా ఎంత పని. కాకపోతే కానీ మళ్ళీ కానీ ఏంటి అంటే అప్పుడు దాకా శంకర్ గారి చేతిలో నేను చావకుండా బతికుండాలి కదా. ఎవడో తెలియని వాడి చేతిలో చావడం మేలా, తెలిసిన నీ పెళ్ళం చేతిలో చావడం మేలా? ఏ నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ an unknown ghost. అంటే అదే తెలియని భూతం కంటే తెలిసిన దేవత బెటర్ కదా అంటున్నాను. గుడ్. అమ్మో దీనికి ఫుల్గా ఇంగ్లీష్ రాకూడదు. అప్పుడప్పుడు మనకి ఇలా కలిసి వచ్చేస్తుంది. ఇంగ్లీష్ లో అరవలేదేంటమ్మా? మమ్మీ మమ్మీ రిటర్న్స్. ఏంది హెవీగా ఉంది? ఒక్కడిపోయి ఒకేసారి అంత తిని ఆయాసపడిపోతే కొంచెం కొంచెం తినచ్చు కదా. ఇందులో నా తప్పే ఉంది. నువ్వు ప్రమాణం చేసావు, నేను తెగమెక్కేసా. ఏమిటయ్యా చూపు? పెళ్లి చూపులప్పుడు చూసిన మొహమేనా అని చూస్తున్నాను. 30 ఏళ్ళుగా చూస్తున్న మొహమే ఇది, ఏం మారలేదు. ఇది విషయం ఏంటో చెప్పు. ఏమి లేదండి, మా దూరపు చుట్టం వెంకటరావు లేడు. లేడా? పోయాడా? ఏమిటా మాటలు? జోకా? నీతో వచ్చింది చావే ఇది. కోపంగా మాట్లాడితేమో రుసరుసు మాట్లాడిన అంటావు, సరదాగా మాట్లాడితే జోకేశానంటావు. నసరకు మ్యాటర్ ఏమిటో చెప్పు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడంట. అంటే పెళ్లి పని చేయడానికి 4 రోజులు ముందే రమ్మంటున్నాడా నిన్ను? మీ జోకులకి నేను తర్వాత నవ్వుతాను గాని నేను చెప్పేదేనండి. వాళ్ళ అమ్మాయి పెళ్లికి ఇల్లు, కారు, బంగారంతో పాటు 25 లక్షలు క్యాష్ ఇస్తున్నాడంటండి. అయితే నన్నేం చేయమంటావా? బ్యాంక్ లోన్ ఏమైనా ఇప్పించమంటావా? అదేం అక్కర్లేదు. అసలు ముందు నేను అతన్ని పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడు సరైన ఉద్యోగం లేదు అని వద్దు అన్నాను. ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడండి. తాత 1 కోటి రూపాయల? అసలు మతుడిని మాట్లాడుతున్నావా నువ్వు? నేను 1 కోటి రూపాయలు పెట్టి హీరో అవడం ఏంటి తాత? అయినా మన దగ్గర డబ్బు ఉండాలనుకో. అసలు మన ఇల్లు బాగా చేపించడానికి దిక్కు లేదు, మళ్ళీ 1 కోటి రూపాయలు పెట్టి హీరో అవడం ఒకటి. అందుకే 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చే సంబంధం ఒకటి చూసా.
ఏంటి ఇప్పుడు నన్ను హీరో చేస్తానని నా కట్టిన డబ్బులతోనా? ఇదిగో ఇదంతా కాదు కానీ ₹1,00,00,000 హీరో చేస్తానన్న ఎదవెవడు? కేశవాణి నాతో పాటు సినిమాల్లో పనిచేశాడు రా. ఈ మధ్యనే వాడి దశ తిరిగి బాగా సంపాదించాడు. కృష్ణానగర్ లో కలిశాడు. 2 కోట్లతో లో బడ్జెట్ సినిమా ఒకటి తీస్తాట. వాడి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయట. మనం 1 కోటి ఇస్తే సరి. వాడు అట్లా అన్నాడు, నువ్వు సరే నొప్పేసుకున్నావు. డే హీరో అంటే మాట్లాడరా. ఒక ఎన్టీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక మెగాస్టార్. అబ్బా చాలా ఆపు తాత నువ్వు. ఏమిట్రా తాలు? నేను హీరో అవుదాం అనుకున్నా, కాలేకపోయాను. మీ నాన్నని హీరో చేద్దాం అనుకున్నా, వాడు పోయాడు. కనీసం నిన్నే హీరో చేసి అది కళ్ళలో చూసి తర్వాత పైకి పోదామని రా బతికున్నాను. ఇప్పుడు ఏమంటావు? ఉన్న ఉద్యోగం వదిలేసి అసలు ఉంటావా పోతావా గ్యారంటీ లేని సినిమాలోకి వెళ్ళమంటావు? ఉన్న కష్టాలు చాలవా? అవును, కష్టాలంటే జ్ఞాపకం వచ్చింది. మనం కూడా సినిమా కష్టాలేరా. అది కాదండి, అతను వాళ్ళ అమ్మాయికి అంత కట్నం ఇస్తున్నప్పుడు మనం మన అమ్మాయికి ఆ లెవెల్లో పెళ్లి చేయకపోతే అతని ముందు నా పరువు పోతుంది. పోయే పరువు గురించి ఆలోచిస్తున్నావు, నేను జరగబోయే అప్పు గురించి ఆలోచిస్తున్నాను. కన్న కూతురికి ఆ మాత్రం చేయలేరా? అది కాదే, పెళ్లి అంటే ఎంత ఖర్చు ఉంది? ముందు ఇల్లు బాగు చేయాలి కదా, దానికి 10 లక్షల దాకా అవుతుంది. అది పెళ్లి ఖర్చు ఉంది, సుమారు ₹1,00,00,000 దాకా అవుతాయి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? అనవసరంగా వెంగళరావు మిస్ చేశాను. ఐ మిస్ యూ వెంగళరావు, మిస్ యూ సో మచ్. తాతయ్య ఎమోషన్ వర్కౌట్ అవ్వలే. ఇదిగో ఇంకొక నిమిషం నా కళ్ళ ముందున్నావు అనుకో, నిన్ను మటర్ చేసి నేను లొంగిపోతాను చెప్తున్నా. బేల్ మీద వేడి మీద లాయర్ని ఏమన్నా మాట్లాడమంటావా? అబ్బా కర్మ, నువ్వు జన్మకు మారవు. రే సినిమాలో జూనియర్ లాయర్ కదా, యువర్ ఆనర్ నిజమైన లాయరు. ఎంత త్వరగా మీ ఆయనతో రాజీకి వస్తే నీకంత మంచిదమ్మా. ఎలాగో జీవితాన్ని పోగొట్టుకున్నావు, అనవసరంగా మిగిలిన ఆస్తి కూడా పోగొట్టుకోవడం దేనికి? అమ్మ నాన్న గుర్తుకిచ్చిన పొలం కూడా ఇచ్చేస్తే నేను ఎలా బ్రతుకుతాను? మీరే ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఆ పొలం మీద వచ్చే డబ్బులతో అలా నెట్టుకొస్తున్నాను, అవి కూడా చాలట్లేదని ఇప్పుడు డాన్స్ క్లాస్ పెట్టాలనుకుంటున్నా. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ మీ ఆయన అర్థం చేసుకోవాలి కదా.